అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన డాక్టర్లు. కలకత్తాలో డాక్టర్ హత్యకు నిరసిస్తూ ఎన్టీఆర్ హాస్పిటల్లో వైద్యులు నిరసన ర్యాలీ. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలంతా చావాలని సీఎం రేవంత్ కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, వసతుల మెరుగుదలకు సంబంధించి అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్పై వస్తున్న వార్తలను కోల్కతా సిపి వినీత్ ఖండించారు. బాధిత వైద్యురాలికి న్యాయం జరగాలి అంటూ నినాదాలతో భారీ ర్యాలీ. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రాజాం ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. గట్టిగా లేదు, గట్టిగా ప్రజలారా ముందుకు రండి, ప్రజలారా ముందుకు రండి. మనకు స్వతంత్రం వచ్చి 78 ఇయర్స్ అయింది. 78 ఇయర్స్ బ్యాక్ గాంధీజీ గారు రాత్రి 12 గంటలకి ఆడపిల్ల రోడ్డు మీద నడిస్తే స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ 78 ఇయర్స్ అయింది, కానీ మనం ఉండే ప్లేస్లోనే మనకి సేఫ్టీ లేనప్పుడు ఇంకా రోడ్డు మీద నడిచే పరిస్థితులు అయితే ఇప్పట్లో లేవు. ఈ ఘటన ఒక డ్యూటీలో ఉన్న మనం ఇప్పుడు ఆడపిల్లలు అనేవాళ్ళు అన్ని రంగాల్లోనూ ఉంటున్నారు, అన్ని దగ్గరలో వర్క్ చేస్తున్నారు, నైట్ డ్యూటీస్, మార్నింగ్ డ్యూటీస్ అన్నీ చేస్తున్నారు. కానీ మన డ్యూటీలో ఉండి మన ప్లేస్లో ఉన్నప్పుడే మనకి సేఫ్టీ లేనప్పుడు బయట మన ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అనేది మొన్న కలకత్తాలో జరిగిన సంఘటన ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. కలకత్తాలో ఆర్జేకర్ హాస్పిటల్ జరిగిన సంఘటన చాలా దారుణం. ఒక పల్మనాలజీ డాక్టర్, సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ని తన వర్కింగ్ ప్లేస్లోన అత్యాచారం చేసి చంపటం అన్నది చాలా దారుణం. దీన్ని అందరం ఖండిస్తున్నాం. ఇది డాక్టర్ అని కాకుండా ఒక అమ్మాయికి తను చదువుతున్న ప్లేస్లో, తన సేఫ్ ప్లేస్లోన ఇలా జరిగింది అంటే ఇంకెవరికి ఎక్కడ కూడా సేఫ్ ప్లేస్ ఏమీ లేదని దీన్ని అందరూ, ఇది మేము నిర్భయ 2 కింద పరిగణిస్తున్నాము. నిర్భయకి ఎంత రెస్పాన్స్ వచ్చింది అన్న దానికంటే కూడా ఇది ఇంకా ఎక్కువ రెస్పాన్స్ రావాలి. దోషులను తొందరగా శిక్షించాలి. ఇది అక్కడ ఉన్న ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా అందరూ నాశనం చేస్తున్నారు. దీనికి కఠిన చర్యలు కానీ తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. దోషులను శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగే ఛాన్స్ తక్కువ ఉందని మేము చెప్తున్నాము. అందరూ మాకు సహకరించాలి. థ్యాంక్ యూ. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, వసతుల మెరుగుదలకు సంబంధించి మేం చేపట్టబోయే చర్యల గురించి మీడియా మిత్రులకు వివరించిన మంత్రి సత్యకుమార్. అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు, సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్, సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరుచుకోవాలి? చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది, ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు, సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు, డయాలసిస్ సెంటర్లలో మిషన్ చెడిపోయింది, టెక్నీషియన్ లేడు. చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది. బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు. ఉదాహరణకు కడప ఆసుపత్రికి ప్రతిరోజు వారి అవసరం 2.5 గ్యాలన్ల మంచినీరు అయితే 1 గ్యాలన్ మాత్రమే వస్తుంది. ఎక్కడో దూరంగా ఉండడం కారణంగా ఒక పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే 250 రూపాయల నుంచి 300 రూపాయలు. అంటే ఒక పేద ఆసుపత్రి చేయడానికి 300 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మహాప్రస్థానం దగ్గర నుంచి అంబులెన్స్ల కొరత. కనీసం ముఖ్య ఆసుపత్రులు 11 ఆసుపత్రులు జీజీహెచ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మహాప్రస్థానం అంటే బంధువులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాప్రస్థానం కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఈ కొరత ఉంది. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావచ్చు, ప్రజలకు ఏ రకంగా ఉన్న పరిమితులతో వెంటనే ఇప్పుడు చేయగలిగిన ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, 1 సంవత్సరం తర్వాత చేయగలిగిన పనులు ఏంటి, తర్వాత 2 సంవత్సరాల తర్వాత చేయగలిగిన పనులు ఏంటి అనే విషయాల మీద సుదీర్ఘంగా చర్చించి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆసుపత్రులు అనేసరికి ఒక సానుకూల అభిప్రాయం కల్పించాలంటే ఆ క్లీన్లీనెస్ ఉండాలి. మరుగుదొడ్లు, మూత్రశాలల్లో తలుపులు లేవని చాలా పెద్ద, నేను చెప్తున్నా, పెద్ద విజయవాడ లాంటి చోట లేదా కాకినాడ లాంటి చోట బాత్రూమ్లు తలుపులు లేవు, మహిళలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంటే చిన్న విషయాలు, ఇటువంటి సమస్యలు కూడా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడైతే టాయిలెట్ల కొరత ఉందో లేదా సరైన నిర్వహణ లేదో వాటిని సరైన నిర్వహణ చేయడం. అదేవిధంగా అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్పై వస్తున్న వార్తలను కోల్కతా సిపి వినీత్ ఖండించారు. బాధితురాలు శరీరంలో 150 గ్రాముల వీర్యం లభించింది అని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని, తాము ఆమె కుటుంబానికి తెలుపమనేది అవాస్తవమని అన్నారు. Too many rumors are floating. Far too many rumors are floating, which have no basis. And on the basis of rumors, a lot of experts, so-called experts, are analyzing those rumors and trying to create an atmosphere which is, that Calcutta police has not done this, Calcutta police should have, this is that, this is, gang rape by so many people. Evidence has to be scientific in nature. Now the case has gone to CBI. Let's have trust on the agency which is investigating this case. Let them, they will also come up with a scientific evidence. Whatever we had to do in whatever little time which we had, our officers have done everything possible. The agency would find out if there are any loopholes, any deliberate evidence destruction or anything which our team might have done. And obviously we are liable for, legal action if there is something of this kind which is there. Which I am telling you, that if there is anybody in our team who is done anything wrong, we are liable for it. There is a different investigating agency which is doing. Why are people so impatient? Have faith in the new investigating agency. Why this rumor mongering is going on even now? Somebody said that police is the one who informed the family about the suicide. That's absolutely wrong. It was never the police. Somebody said 150 grams of semen has been found. I don't know from where have they found this kind of information. And it is circulating in the media in all kind of forms, and people, people are tending to believe it, or they are trying to create confusion amongst the people. So I would like to request you all that please, there is a new investigating agency. We have handed over anything and everything which we had
and our officers are cooperating with them. Anything which they want, they've already been. I think we all need to have faith in somebody. We have tried to be transparent to the extent possible all through the investigation process when we were investigating it. We have told it repeatedly. When we were there, I must have reached around 1:15 or something like that. I personally went. If somebody had to say that it is a case of suicide, I think the additional commissioner, the entire homicide team must have been reached there about 11:30, 12 o'clock. The DCDD special reached pretty early. So obviously, and these things, spreading rumors, you all have done, many of you have been crime reporters. You know how the investigation happens. అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో కోల్కతా ఆర్జేసీ మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని శిక్షించాలని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వైద్యాధికారులు పాత బస్టాండ్ నుండి హనుమాన్ కూడలి వరకు వైద్యులపై దాడులు రచించాలి, బాధిత వైద్యురాలికి న్యాయం జరగాలి అంటూ నినాదాలతో భారీ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. ఏరియా హాస్పిటల్ చింతపల్లి నర్సింగ్ సూపరింటెండెంట్ని ఎం పద్మావతి నా పేరు. మరి కోల్కతాలో జరిగిన వైద్యురాలిపై చాలా బాధ అనిపిస్తుందండి. మీరు వినడానికేమో ఉంటుంది కానీ ఆవిడ కళ్ళంట నుండి బ్లడ్ వస్తుంది, నోస్ నుండి బ్లడ్ వస్తుంది, మౌత్ నుండి బ్లడ్ వస్తుంది, అవయవాలన్నింటిలో నుండి బ్లడ్ వస్తుంది అని అంటే ఆమెకి ఎంత దారుణంగా హింసించారండి. తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టుకొని నిజంగానే వాళ్ళు ఎంతో ట్రైనింగ్ అయ్యి పీజీ సెకండ్ ఇయర్ కోర్సు చదువుతుండగా అమ్మాయిని ఒక రెస్ట్గా తీసుకునడానికి రూమ్లోకి వెళ్ళింది. తను డ్యూటీ చేసుకొని, డ్యూటీ చేసే వాళ్ళకి న్యాయం లేదా అండి? డ్యూటీ చేసే వాళ్ళకి అన్యాయమే జరుగుతుందా? వాళ్ళకి మానభంగాలే జరుగుతాయా? ఆనాడు ప్రియాంక రెడ్డి, ఇప్పుడు ఈ మేడం గారు, తర్వాత నర్సెస్ మీద కూడాను, తర్వాత వైద్య సిబ్బంది మీద కూడా ప్రతి ఒక్కరి మీదను ఇది దారుణం జరుగుతున్నాయండి. మేము చాలా బాధపడుతున్నాము. మీ డిమాండ్స్ చెప్పండి. మాకు డిమాండ్ ఏముందండి, వాళ్ళు హంతకులకి మరి ఏ విధంగా శిక్షిస్తారో గవర్నమెంట్ శిక్షించాలి. అది ఏ విధంగా ఆలోచన రావాలి వాళ్ళకి. ఎందుకంటే ఫ్యూచర్లోన ఇంకెవ్వరికి ఏ మహిళకు కూడాను ఎటువంటి సిబ్బందికి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరు ఒక కింద పైనుండి కింద వరకు ఎంతోమంది జాబులు చేస్తున్నారండి. వాళ్ళ ప్రాణాలు తెగించుకొని వాళ్ళు ఎంతోమంది కష్టపడి డ్యూటీలు చేస్తున్నారు. డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి ఒక రక్షణ లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటామండి? మేము రాత్రప్పుడు డ్యూటీలు చేస్తారు, పగలు డ్యూటీలు చేస్తారు, నైట్ డ్యూటీలు చేసి ఇంటికి వెళ్తుంటారు. అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఇది డిమాండ్ ఏంటంటే గవర్నమెంటే అది డిమాండ్ చేయాలి. వాళ్ళకి ఉరిశిక్షే ఆనాడు ఎలాగ ప్రియాంక రెడ్డి గారికి మన ఆరుగురికి ఎలాగ ఎన్కౌంటర్ చేశారో వీళ్ళకి కూడా అలాగే చేయాలండి. చేసినా సరే బుద్ధి రావట్లేదండి జనాలకి. మరి ఏ విధంగా చేస్తారో ఆ దైవ నిర్ణయము గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏరియా హాస్పిటల్ చింతపల్లిలో స్పెషలిస్ట్గా పనిచేస్తుంది. ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఏదైతే సంఘటన జరిగిందో వైద్యురాలు మాట అది కూడా పీజీ సెకండ్ ఇయర్ విత్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ప్రిమిసెస్లోనే ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ అది చాలా బాధాకరం. అసలు ఇది రోడ్డు మీద ఏదైనా నైట్ టైం జరిగిందనుకున్నా ఓకే, కానీ అలాంటిది ఒక వైద్య కళాశాలలోనే అది ఎక్కడైతే వాళ్ళు సేఫ్టీగా ఫీల్ అవుతారో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలేసి హాస్టల్లో వెళ్ళిపోతారు, అలాంటి ప్రిమిసెస్లోనే తను ఎక్కడైతే అసలు భయం లేని చోట ఎక్కడైతే ఉంటుందో అక్కడే తను ఆ ఇన్సిడెంట్కి గురైంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తను అసలు నైట్ డ్యూటీ చేయడమే తను తప్ప. ఆ రోజు తను చేయడమే కాదు, కనీసం తను నైట్ డ్యూటీలో ఉన్నా సరే తను సెమినార్ రూమ్లోకి వచ్చి తను పడుకోవడం ఏమైనా తప్ప. కొన్ని హాస్టల్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో పాటు పడుకుంటేనే అది సేఫ్టీ, లేదంటే ఇంకా ఎక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్లో ఎక్కడ తనకి సేఫ్టీ లేదా, ఓన్లీ హాస్టల్లోనే తనకి సేఫ్టీ. ఇది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన క్వశ్చన్ ఎవరైనా సరే. ఇప్పుడు పైన సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు మేము లా అన్నిటినీ స్ట్రిక్ట్ చేస్తాం అంటున్నారు, ఇండియన్ పీనల్ కోడ్ని మేము మారుస్తున్నాం అంటున్నారు, సమ్ డిఫరెంట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో మేము తీసుకొస్తాం, ఇండియన్ పీనల్ కోడ్స్ని మొత్తం మార్చేస్తాం, ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టిందో మొత్తం మేము మార్చేస్తాం అంటున్నారు. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్కి వాళ్ళు ఇచ్చే కాన్స్టిట్యూషనల్ రైట్ ఏంటి అసలు? అంటే ఆ లాని ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నారు? మిగతా అరబ్ కంట్రీస్లో లాగా అందరి ముందు బిహేవ్ చేసేస్తారా? అందరి ముందు తల నరికేస్తారా? లేదంటే అందరి ముందు స్తంభానికి వేసి అలర్ట్ చేస్తారా? విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళు ఇన్సిడెంట్కి న్యాయం తీర్చేస్తారు.
అరబ్ కంట్రీస్లో. అలాంటిది ఇండియాలో లేదు. మనం ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ చూస్తాం. అసలు ఇండియన్గా ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంటే ఎందుకు ఆ డైలాగ్కి దాని వెనకాల ఎంతో అసలు రేప్ చేసి స్వతంత్రంగా రోడ్డు మీదకి సేఫ్టీగా ప్రజల కోసం ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలంతా చావాలని సీఎం రేవంత్ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఉద్యోగుల గురించి అడిగితే చావాలని ఆయన మాట్లాడారు. మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేస్తారని అనుమానం కూడా కలుగుతుంది అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు. అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గ చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా? ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన 100 మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్పం గుద్దుకుంటున్నారు. వంది మాదిగలు ఇవాళ వంది మాదులు క్షమించాలి, వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్పం గుద్దుకుంటున్నారు. నిజంగా అయింది ఎంత? అయింది తక్కువ, కానటువంటి రైతులు ఎక్కువ. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు, స్వయంగా కేబినెట్ నిర్ణయాలు. కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రే చెప్పిండు ఇది 31,000 కోట్లని 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15లోగా అన్నారు. కేబినెట్ నిర్ణయం అన్నారు, కానీ చేసింది 17,000 కోట్లు, జరిగింది 22 లక్షల మంది రైతులకు. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా. నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికి వచ్చిన మాట్లాడతావు, కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి? ఆ పదవికి ఉన్న గౌరవం పోదా? నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో 31,000, 17,000 కోట్లు చేసి రుణమాఫీ చేసిన అంటే ఇది ప్రజలను, రైతులను, ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం తప్ప ఇంకోటి కాదు. అయినా ఇంకో మాట, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు 2 లక్షల రుణమాఫీకి చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయిందంటున్నావు? 22 లక్షల మందికి అయిందంటున్నావు. మరి 36 నుంచి 22 అంటే 14 లక్షల మంది తగ్గుతారు ఎక్కడన్నా? మేము ఆనాడు ₹1,00,000 రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు అయింది. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మందికి ఎట్లయితుంది? అంటే 14 లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు. వాస్తవానికి 36 కంటే పెరగాలి. 1,00,000కు 2 లక్షలకు తేడా ఉంది కదా. మేము ఆనాడు 1,00,000 చేస్తేనే 36 లక్షలు అయితే, నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసినావంటేనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్య పెడుతున్నావు, ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా. కలకత్తాలో డాక్టర్ హత్యకు నిరసిస్తూ ఎన్టీఆర్ హాస్పిటల్లో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ మొన్న కోల్కతాలో జరిగిన ఘటన అతి పాశవీయమైంది, అతి భయంకరమైంది. ఈ ఘటన డాక్టర్స్లో కానీ, డాక్టర్స్ తల్లిదండ్రుల్లో కానీ ఒక ధైర్యాన్ని చంపేసింది. పిల్లల్ని చదవడానికి పంపిద్దాము అనే ఒక ధైర్యాన్ని చంపేసింది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా 2-3 సందర్భాలు ఇలాంటివి చాలా జరుగున్నాయి. అందుకనే ఈరోజు మేము ఓపీఎల్ని, రొటీన్ హెల్త్ సర్వీసెస్ని బాయ్కట్ చేసి మొత్తం అందరూ మా తాలూకా బాధ ఇది ఒక డాక్టర్లది కాదు, పబ్లిక్ది కూడా. పబ్లిక్లోంచి వచ్చిన తల్లిదండ్రుల తాలూకా పిల్లలు ఈ డాక్టర్లు అందరూ
ఇప్పుడు వీళ్ళు చదువుకునే టైంలో కానీ ఉద్యోగం చేసే టైంలో కానీ వాళ్ళ మీద మానసికమైన దాడి కానీ శారీరకమైన దాడి కానీ జరిగితే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఆ ఉద్యోగం అవసరం లేదు అని అంటే నష్టపోయేది ఎవరు? పేద ప్రజలే. డాక్టర్లు ఈ రోజున గంట ఓపీ ఆపి బయటకు వస్తే చాలా మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే డాక్టర్లు బ్రతుకు కంటే ఎవరికి ఏది ఎక్కువ కాదు, మానము ప్రాణముకు మించి ఏది ఎక్కువ కాదు, సంపాదన లేకపోతే ఉద్యోగము ఏదైనా సరే. వాటికే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వదిలి బయటకు వెళ్ళి వాళ్ళ క్లినిక్లో కూర్చోవడం లేకపోతే వదిలేసి హ్యాపీగా భర్తలతో సంసారం చేసుకుని ఆ జీవితాన్ని గడపడము అని ఆలోచిస్తే ఇబ్బంది పడేది పేద ప్రజలే. కనుక ఇలాంటి దరిద్రపు సంఘటనలకి ప్రజల దగ్గర నుంచి కూడా తిరుగుబాటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది జనాలకు అందరికీ తెలియాలి. ఇది డాక్టర్ల జీతాలు పెంచడం గురించో లేకపోతే డాక్టర్లకి సెలవులు పెంచడం గురించో అడుగుతున్న బాధ కాదు. ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగస్తులకి రక్షణ కల్పించాలి. అందులో జిల్లా స్థాయి హాస్పిటల్లోని ఏ హాస్పిటల్లో అవని కొన్ని రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులో వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కేసుల దగ్గర గట్ట అయ్యేటప్పుడు ఒకరికి మనం ట్రీట్మెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిరగబడే సందర్భం ఉంటుంది. డాక్టర్లు మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వైద్యం